ఎంతో ఘనంగా దేవుడు బహిరంగంగా జరిగించిన విధానం బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సో ఉమెన్స్ క్రిస్మస్, మెన్స్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్ జరిగింది. కానీ అన్నిటికన్నా ప్రతిసారి సక్సెస్ఫుల్గా జరిగే ఒక క్రిస్మస్ ఉంది. అదేంటది? చిల్డ్రన్ క్రిస్మస్. సో ఈరోజు చిల్డ్రన్ క్రిస్మస్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈ చిల్డ్రన్ క్రిస్మస్ నడిపించడానికి మన మధ్యలో ఉంటే బ్లెస్సీకి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ చప్పలు కొడుతూ ఆహ్వానిద్దాం. అందరికీ నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తాను. ఈరోజు చిల్డ్రన్ క్రిస్మస్ ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్న ఆమె నన్ను వచ్చి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరు ఏకీభవిస్తే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. నీకు స్తోత్రాలు వేసే గడిచిన సంవత్సరం అంతా ఖర్చు కాపాడేసి నీకు స్తోత్రాలు వేసే ఈ సంవత్సరం అంతా ఖర్చు కాపాడండి. ఈరోజు చిల్డ్రన్ క్రిస్మస్ ఆది నుంచి అంతవరకు మీరే కాచి కాపాడి నడిపించండి వేసా. ఎలాంటి కరెంట్ అంటకం వర్షం అంటకం రాకుండా మీరే తోడే నడిపించండి వేసా. చిన్నపిల్లలతో మీరే పర్ఫార్మెన్స్ చేయించండి వేసా. మీరే ఆది నుంచి అంతవరకు కాచి కాపాడండి వేసా. ఆరాధనలో, స్కిట్లో, డ్యాన్స్లో, మిగతా కార్యక్రమంలో మీరే తోడే నడిపించండి వేసయ్య. అమ్మగారు అయ్యగారిని దీవించండి వేసా. వాళ్ళ కుటుంబాలను దీవించండి వేసా. వాళ్ళు వాక్యం చెప్తుండగా వాక్యం ఫలింపడానికి సాయం ఇచ్చండి వేసా. వాళ్ళ కుటుంబాన్ని దీవించండి వేసా. ఈరోజు ఎలాంటి ఆటంకం రాకుండా మీరే తోడే నడిపించండి వేసా. నీకు స్తోత్రాలు వేసా. ప్రేయర్ మీరే మహిమ ఘనత తెచ్చుకోండి వేసా. ఈ చిన్న ప్రార్థన సంచేసుకోమని వేసినాం పెడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన ఆమె నన్నేకి నా వందనాలు. ఇప్పుడు క్వైర్ నడిపించడానికి ఆశ్రయ ఫ్లోరెన్స్ వచ్చి రావాల్సిందిగా కోరుచున్నాం. దాంతో పాటు పిల్లలందరూ స్టేజ్ పైన పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా వందనాలు. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. ఓహో సంతోషమే, యేసుక్రీస్తు జన్మించెను. ఆనందమే, యేసుక్రీస్తు జన్మించెను. ఓహో సంతోషమే, ఆనందమే,
పాట పాడుకుందాం. చలిరాత్రి ఎదురు చూసే తూర్పేమో చుక్క చూపే గొల్లలేమో పరుగులొచ్చే దూతలేమో పొగడవచ్చే. పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం. చలిరాత్రి ఎదురు చూసే తూర్పేమో చుక్క చూపే గొల్లలేమో పరుగులొచ్చే దూతలేమో పొగడవచ్చే. పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం. పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు చక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నే వెట్టివాడమైనా నెట్టివేయడు. పసురకాలో పరమాత్ముడు చల్లని చూపులోడు చక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నే నెట్టివాడమైనా నెట్టివేయడు. సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో. చలిరాత్రి ఎదురు చూసే తూర్పేమ చుక్క చూపే గొల్లలేమో పలుకులొచ్చే దూతలేమో పొగడవచ్చే. పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం. చింతలెన్ని ఉన్నా చింత చేయని చేరదీయువాడు ప్రేమ గలవాడు ఎవరు మర్చినా నిన్ను మరువడు మన దేవుడు గొప్ప గొప్ప గొప్పవాడు. చింతలెన్ని ఉన్నా చింత చేయని చేరదీయువాడు ప్రేమ గలవాడు ఎవరు మర్చినా నిన్ను మరువడు మన దేవుడు గొప్ప గొప్పవాడు. సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో. రాత్రి ఎదురు చూసే తూర్పేమ చుక్క చూపే గొల్లలేమో పరుగులొచ్చే దూతలేమో పొగడవచ్చే. పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం. హల్లెలూయా. మూడో పాటగా నీతి సూర్యుడు ఉదయించెనన్న పాట పాడుకుందాం. నీతి సూర్యుడు ఉదయించెన్ కారల జన్మలు కదిలొచ్చెన్. నీతి సూర్యుడు ఉదయించెన్ కారల జన్మలు కదిలొచ్చెన్. పాపము నుండి విడిపించెన్ నిన్ను నన్ను రక్షించెన్. పాపము నుండి విడిపించెన్ నిన్ను నన్ను రక్షించెన్. చేద్దామా పండుగ చేద్దామా యేసు ప్రభుని ఆరాధిద్దామా. చేద్దామా పండుగ చేద్దామా యేసు ప్రభుని ఆరాధిద్దామా. నీతి సూర్యుడు ఉదయించెన్ కారల జన్మలు కదిలొచ్చెన్. నీతి సూర్యుడు ఉదయించెన్ కారల జన్మలు కదిలొచ్చెన్. పాపము నుండి విడిపించెన్ నిన్ను నన్ను రక్షించెన్. పాపము నుండి విడిపించెన్ నిన్ను నన్ను రక్షించెన్. చేద్దామా పండుగ చేద్దామా యేసు ప్రభుని ఆరాధిద్దామా. చేద్దామా పండుగ చేద్దామా యేసు ప్రభుని ఆరాధిద్దామా. గొల్లలు దూత వార్తను విని రక్షకుడైన యేసుని చూచి. గొల్లలు దూత వార్తను విని రక్షకుడైన యేసుని చూచి లోకమంతా ప్రచురము చేసి
పాటగా జుమో నాచోకు చీసి అనే పాట పాడుకుందాం. जुमो नाचो खुशी से आज यीशु पैदा हुआ, जुमो नाचो खुशी से आज यीशु पैदा हुआ, यीशु नाचो खुशी से आज यीशु पैदा हुआ, जुमो नाचो खुशी से आज यीशु पैदा हुआ, హ్యాపీ క్రిస్మస్. తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఆమెని వచ్చి బైబిల్ రీడింగ్ చేయవలసిందిగా కోరుచున్నాం. 1 నుంచి 16 వరకు. అందరూ నిల్చోవలసిందిగా కోరుచున్నాం. గ్రంథం 1వ అధ్యాయం నుండి 16 అధ్యాయాలు చదువుకుందాం. వెనకాల అందరూ చదవలసిందిగా కోరుకుంటున్నాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చెయ్యుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చెయ్యుడి, కీర్తన ఎత్తుడి, గిలకత పెట్టే పట్టుకొనుడి, సర్వమండలము
మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. మనము పండుగ ఆచరించు దినముగు పున్నమాడు నా కొమ్ము ఊదుడి. ఇది ఇశ్రాయేలులకు కట్టడ. యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మెత్తగంపల నెత్తకుండా విడుదల పొందెను. ఆపదకాలమందు నీవు మొర్రపట్టగా నేను నిన్ను విడిచి తిని ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని. మెరీబా జలము యొద్ద నిన్ను శోధింతిని. నా ప్రజలారా ఆలకింపుడి. నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలో. అన్యుల దేవతలో ఒకటి ఉన్న నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేను నా నోరు బాగుగా తెరుము. నేను దాని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపపోయిరి. ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయము కఠినమునకు నేను వారిని అప్పగించి తిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గముల ననుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వెగిరామే వారి శత్రువులను అనగద్రొక్కిదును. వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు. వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమల అనుగ్రహించి నేను వారిని పోషించుదును. కొండ తేనెతో నేను తృప్తిపరచుదును. దేవుడి వాక్యం దీవించునుగాక.
వాక్యం చెప్పిన ఆమెనికి వందనాలు. అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుచున్నాం. పిల్లలందరూ స్కిట్ వేయవలసిందిగా కోరుచున్నాం. ఎవరైతే స్కిట్లో ఉన్నారో పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. బాగున్నారు అందరూ? ఈరోజు హ్యాపీ క్రిస్మస్ పిల్లలు. అసలు మీకు క్రిస్మస్ అంటే ఏటో తెలుసా? అవునా, నాకు తెలియదు పిల్లలు. ఇప్పుడు మీకు ఎలా చెప్తాను? మీరు టెన్షన్ అవ్వకండి. మన మధ్యకి కొంతమంది ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళు క్రిస్మస్ అంటే ఏటో మనకి మీనింగ్ చెప్తారు. హాయ్ పిల్లలు, నా పేరు ఐస్. ఐస్ అంటే తినే ఐస్ కాదు, చూసే ఐస్. హలో మిస్టర్ ఐస్, మాకు క్రిస్మస్ మీనింగ్ చెప్పవా? క్రిస్మస్ అంటే కలర్ఫుల్ లైట్స్, లైటింగ్స్, డెకరేషన్, ట్రీ, స్టార్స్, అదే క్రిస్మస్ అక్క. క్రిస్మస్ అంటే ఇదేనా? థ్యాంక్ యూ ఐస్. మన మధ్యకి ఇంకో ఫ్రెండ్ వస్తున్నా, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. హాయ్ పిల్లలు, నా పేరు ఇయర్స్. మనం వింటామే ఆ ఇయర్స్. క్రిస్మస్ అంటే లైట్స్ కాదు, క్రిస్మస్ అంటే మ్యూజిక్. మనం వింటామా గిటార్, ప్యాడ్స్, డ్రమ్స్, అవన్నీ మనకి మ్యూజిక్ ఇస్తుంది. అదే క్రిస్మస్ అంటే. ఓహో మిస్టర్ ఇయర్స్, మాకు క్రిస్మస్ అంటే మ్యూజిక్ అని చెప్పావు కదా, ఒకసారి మాకు మ్యూజిక్ స్పెల్లింగ్ చెప్పవా? అదేంటక్క అలగన్నిసావు? నాకు తెలుసు, నేను చెప్తాను. MAGIC మ్యూజిక్. అది మ్యూజిక్ కాదు, అది మ్యాజిక్. అసలు నువ్వు మ్యూజిక్ స్పెల్లింగ్ రాకుండా వచ్చావు క్రిస్మస్ అంటే ఏంటో చెప్పడానికి. సరే, ఇంకో ఫ్రెండ్ వస్తున్నారు మన దగ్గరికి. అక్క నేనున్నాను. క్రిస్మస్ అంటే పిల్లలకి నేను చెప్తాను. పిల్లలు, నా పేరు మౌత్, మిస్టర్ మౌత్. హలో మౌత్, మాకు క్రిస్మస్ అంటే ఏంటో చెప్పవా? క్రిస్మస్ అంటే కేక్, ఎమ్మి కేక్, 1 2 3 4 స్టెప్స్ ఉంటాయి కదా, ఆ కేక్ కట్ చేస్తారు కదా మన చర్చిలో, అదే క్రిస్మస్ అంటే. నువ్వు ఊరుకోవడానికి ఎప్పుడు తిండిగోలే. క్రిస్మస్ అంటే మ్యూజిక్, వాడి మాటలు ఎప్పుడు వినద్దు. ఓకే ఎస్. ఇంకో ఫ్రెండ్ కూడా వస్తున్నారు మన దగ్గరికి. హాయ్ పిల్లలు, నా పేరు నోస్. ఈరోజు మీ క్రిస్మస్ అంటే చెప్తా. క్రిస్మస్ అంటే బిర్యానీ, దమ్ బిర్యానీ. వాసన వస్తుంది ఆ బిర్యానీ. మా అమ్మ కూడా ఈరోజు అదే వండింది. ఓహో, క్రిస్మస్ అంటే దమ్ బిర్యానీయా? ఓకే. అక్క ఎక్స్క్యూజ్ మీ అక్క. హాయ్ పిల్లలు, మై నేమ్ ఇస్ హార్ట్. హాయ్ హార్ట్, హౌ ఆర్ యూ? ఫైన్ అక్క. ఇప్పుడు నేను ఏదో విన్నాను అక్క. వీళ్ళు క్రిస్మస్ అంటే చెప్తున్నారు కదా అక్క. మిస్టర్ ఐస్, ఇయర్స్, నోస్. అవును, నాకు అర్థం కావట్లేదు. క్రిస్మస్ అంటే మన హృదయంలో యేసయ్య ఉండడమే నిజమైన జాయ్ఫుల్ క్రిస్మస్. మన పూర్ణ హృదయంతో యేసయ్యని సేవించాలి. మన హృదయంలో యేసయ్య ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్ అంటే. అవునా హార్ట్, మాకు ఇప్పుడు వరకు తెలియదు హార్ట్. క్రిస్మస్ అంటే మేము మ్యూజిక్ అనుకున్నాం కదా. అయితే మనం ఒక చిన్న పాట పాడుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. నా చిన్ని హృదయములో నా గొప్ప దేవునికి ఆరాధించేదను. పగిలిన నా గుండెను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయములో నా గొప్ప దేవునికి ఆరాధించేదన్.
స్కిట్ బాగుందా? అయితే నెక్స్ట్కి వెళ్దాం. మన మధ్యలో ఉన్న జూనియర్ పిల్లలు వచ్చి డాన్స్ వేయవలసిందిగా కోరుచున్నాం. జూనియర్ పిల్లలందరూ స్టేజ్ పైన రావాల్సిందిగా కోరుచున్నాం.
అవనికి వచ్చిన రాజ్యుడు, రక్షణ తెచ్చిన జయశీలుడు. అవనికి వచ్చిన రాజ్యుడు, రక్షణ తెచ్చిన జయశీలుడు. మరణ ఛాయలు సమసిపోగా, పాప భారం తొలగిపోగా. మరణ ఛాయలు సమసిపోగా, పాప భారం తొలగిపోగా. చీకటిలో ఉన్న జనులందరూ ఆ గొప్ప వెలుగును చూచిరి. చీకటిలో ఉన్న జనులందరూ ఆ గొప్ప వెలుగును చూచిరి. క్రిస్మస్ ఆనందం ఇచ్చిన మా ఇంట సంతోషం. ఓ క్రిస్మస్ ఆనందం ఇచ్చిన మా ఇంట రక్షణ సంతోషం. ఓ క్రిస్మస్ ఆనందం ఇచ్చిన మా ఇంట సంతోషం. క్రిస్మస్ ఆనందం ఇచ్చిన మా ఇంట రక్షణ సంతోషం. చీకటి వాకిట దీపమై ప్రేమతో కరుణించి దిగి వచ్చెను. పాపపు బ్రతుకులలో జీవా కిరణమై ఉదయించెను. చీకటి వాకిట దీపమై ప్రేమతో కరుణించి దిగి వచ్చెను. పాపపు బ్రతుకులలో జీవా కిరణమై ఉదయించెను. మా గుండెల్లో పండుగాయను, ఊరంతా సందడాయను. మా గుండెల్లో పండుగాయను, ఊరంతా సందడాయను. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట సంతోషం. ఓ క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట రక్షణ సంతోషం. ఓ క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట సంతోషం. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట రక్షణ సంతోషం. రోదన ధ్వనిలో రక్షణ ద్వారమై నిరీక్షణ కలిగించెను. సమస్యల సంకెళ్ళు తెంచి తలరాతలు మార్చివేసెను. రోదన ధ్వనిలో రక్షణ ద్వారమై నిరీక్షణ కలిగించెను. సమస్యల సంకెళ్ళు తెంచి తలరాతలు మార్చివేసెను. రక్షణనిచ్చే రాజు సామాన్యుడు కానే కాడు. రక్షణనిచ్చే రాజు సామాన్యుడు కాడు ఆయసు. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట సంతోషం. ఓ క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట రక్షణ సంతోషం. ఓ క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట సంతోషం. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట రక్షణ సంతోషం. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట సంతోషం. ఓ క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట రక్షణ సంతోషం. ఓ క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట సంతోషం. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట రక్షణ సంతోషం. హల్లెలూయా. థ్యాంక్ యూ సీనియర్ గర్ల్స్.
हजार सारी दुनिया में, तेरे जैसा ना मिला कोई इस जहां में। देखे हैं हजार सारी दुनिया में, तेरे जैसा ना मिला कोई इस जहां में। तेरा स्टाइल ही सबसे अलग है, खुदा मेरे तू ही कमाल है। मेरा स्टाइल ही सबसे अलग है, खुदा मेरे तू ही कमाल है। पापों से बचाता, श्रापों से छुड़ाता, करता है बड़े बड़े काम। वन एंड ओनली, वन एंड ओनली यीशु नाम, 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 वन एंड ओनली यीशु नाम। पानी पे वो चलता है, तूफानों को थमाता है। पानी पे वो चलता है, तूफानों को थमाता है। आशीषें वो देता है, हर रोगों को चंगा वो करता है। पानी पे वो चलता है, तूफानों को थमाता है। आशीषें वो देता है, हर रोगों को चंगा वो करता है। तेरा स्टाइल ही सबसे अलग है, खुदा मेरे तू ही कमाल है। तेरा स्टाइल ही सबसे अलग है, खुदा मेरे तू ही कमाल है। पापों से बचाता, श्रापों से छुड़ाता, करता है बड़े बड़े काम। वन एंड ओनली यीशु नाम, 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 वन एंड ओनली यीशु नाम। वो वक्त शुरू हो चुका है, देखो हर घुटना टिक रहा है और हर जुबान ये कह रही है कि यीशु ही प्रभु है। गिरते हुओं को उठाता है, अपने बाजू में बिठाता है। गिरते हुओं को उठाता है, अपने बाजू में बिठाता है। वचनों से अपने भरता है और अद्भुत नजारे दिखाता है। गिरते हुओं को उठाता है, अपने बाजू में बिठाता है। वचनों से अपने भरता है और अद्भुत नजारे दिखाता है। कोई नहीं है उसके जैसा, बस वो ही है एक कमाल का। कोई नहीं है उसके जैसा, बस वो ही है एक कमाल का। पापों से बचाता, श्रापों से छुड़ाता, करता है बड़े बड़े काम। वन एंड ओनली, वन एंड ओनली यीशु नाम, 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 वन। హ్యాపీ క్రిస్మస్. పిల్లలు ఎలా డ్యాన్స్ చేశారు? చేశారు. డ్యాన్స్ చేసిన అందరికీ, పిల్లలందరికీ డ్యాన్సే కాదు, ఇప్పుడు మన మధ్యలో వాళ్ళు కంఠస్థ వాక్యాలు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరికి. మొదటిగా ఆమెన్. నా పేరు ఆమెన్. నేను ఖండత వాక్యాలు చెప్తాను. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనము. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. నిర్గమ కాండం 3వ అధ్యాయం 14వ వచనము. అందుకు యెహోవా నేనున్నవాణ్ణి అనువాడినై ఉన్నానని మోషేతో చెప్పాను. సమూయేలు 1వ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం.
యెహోవా వంటి దేవుడు, పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు. కీర్తనలు 41 అధ్యాయము 1 వచనము. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలం మందు యెహోవా వాణిని తప్పించను. కీర్తనలు 18 అధ్యాయము 1 వచనము. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. కీర్తనలు 23 1, 2 వచనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండించున్నాడు, శాంతికరమైన జలము వద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. కీర్తనలు 103 7, 8 వచనాలు. ఆయన మోషేకు తన మార్గములు తెలియజేసిన, ఇశ్రాయేలు వంశస్థులు తన క్రియలు కనుపరచను. యెహోవా దయాదాక్ష పూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు. కీర్తనలు 100 అధ్యాయం 1 వచనము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సవధ్వని చేయుడి. కీర్తనలు 133 1 అధ్యాయం. సోదరుల ఐక్యత కలిగి ఉండట అంత మేలు, అంత మనోహర. కీర్తనలు 121 7 అధ్యాయము. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. సామెతలు 1 అధ్యాయము 8 వచనము. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధనను త్రోసివేయకము. సామెతలు 2 అధ్యాయము 6 వచనము. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచనను ఆయన నోటి నుండి వచ్చును. సామెతలు 6 అధ్యాయము 6 వచనము. సోమరి చీమల వద్దకు వెళ్ళము, వాటి నడితలు పెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. సామెతలు 5 అధ్యాయము 1, 2 వచనాలు. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకింపము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు ముందుకు కలిగి నడుచుకున్నావు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడు. సామెతలు 17 అధ్యాయము 17 వచనము. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించెను. మత్తయి సువార్త 25 అధ్యాయం 29 వచనము. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. మత్తయి సువార్త 15 అధ్యాయము 13 వచనము. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. మార్కు సువార్త 3 అధ్యాయము 23. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని అతనితో చెప్పాను. లూకా సువార్త 15 అధ్యాయము 24 వచనము. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను, తప్పిపోయి దొరికానని అతనితో చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి.